హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ బిగ్ స్క్రీన్. రీసెంట్ గా ఎక్కడ చూసినా మనం ఈ సినిమా గురించి తెగ వింటున్నాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మొత్తం ట్రెండింగ్ లో ఉంది. ఏంటా సినిమా? చావా. సో ఈ మూవీ తెలుగులో అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఆ మూవీ నేను చూశాను. నా ఒపీనియన్ ఏంటో ఈ వీడియోలో చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. సో చాలా రోజుల తర్వాత థియేటర్లో క్లాప్స్ కొట్టడం నేను ఈరోజు చూశాను. త్రిబుల్ ఆర్ తర్వాత అనుకుంటా మళ్ళీ అలా క్లాప్స్ కొట్టి సినిమా చూడడం. తెలుగులో నాకైతే చాలా బాగా నచ్చింది. డబ్బింగ్ బాగాలేదని చెప్పేసి రీసెంట్గా ట్రోల్స్ వచ్చినాయి కదా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత. సో అవేం మనసులో పెట్టుకోవద్దు. డబ్బింగ్ చాలా బాగుంది. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, చావా ఈజ్ ఏ విజువల్ వండర్ బయోపిక్ అనుకోండి. ప్రతి ఫ్రేము కళ్ళకి ఫుల్ మీల్స్లా ఉంటుంది. విక్కీ కౌశల్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ అవుట్ స్టాండింగ్ అసలు. సో ఇంటర్వెల్ బ్యాంగ్ నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమాలో. ఎందుకంటే రెగ్యులర్గా మనం సినిమాల్లో చూసే ఇంటర్వెల్ బ్యాంగ్స్ ఎలా ఉంటాయి, ఒక ట్విస్ట్నో లేదా ఒక సస్పెన్స్నో చూపించి దాని తర్వాత ఏం జరుగుతుంది అని ఒక బ్యాంగ్ వేసేస్తారు. చావాలో మాత్రం ఔరంగజేబు మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు, వచ్చేటప్పుడు ఎంతమంది సైన్యంతో వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు, ఏమేం చేశాడు అనేది పవర్ఫుల్ డైలాగ్స్ డెలివర్ చేసి విజువల్ రిప్రజెంటేషన్ ఇస్తారు. దానికి విక్కీ కౌశల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది భయ్య. ఆ ఎక్స్ప్రెషన్తోనే ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చేశారు. నేను సర్ప్రైజ్ అసలు. సో స్టోరీ విషయానికి వస్తే, ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఔరంగజేబు ఇండియా మొత్తాన్ని ఆక్రమించేసుకుంటాడు. ఇంకెవరు లేర్రా మనల్ని ఆపేవాళ్ళు అని చెప్పేసి డిసైడ్ అయ్యి కూల్గా ఉన్న టయానికి ఆయన కొడుకు సంభాజీ మహారాజ్ రంగంలోకి దిగుతాడు. ఆయన దిగి దేశం మొత్తానికి స్వాతంత్రం తీసుకురావాలని చెప్పేసి యుద్ధం అయితే స్టార్ట్ చేస్తాడు. చివరికి ఏం చేశాడు అనేది మెయిన్ స్టోరీ. అండ్ ఇది బయోపిక్ కాబట్టి ఇది పెద్ద స్పాయిలర్ ఏం కాదు అనుకుంటున్నాను. ఎందుకంటే అది కూడా చెప్పేస్తా. ఔరంగజేబ్ చేతిలో సంభాజీ మహారాజ్ ఎలా చనిపోయేటప్పుడు వాళ్ళు ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్ని ఎన్ని చిత్రహింసలు పెట్టారు, దానికి ఎలా సంభాజీ మహారాజ్ గట్టిగా నుంచున్నాడు అనేది అల్టిమేట్ ప్లాట్ ఆఫ్ ద సినిమా. మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ సార్ నిజంగా నెక్స్ట్ లెవెల్. ఏమి ఇచ్చారు తెలుసా అసలు. 50% ఉన్న స్టోరీకి 100% వర్కౌట్ అయ్యేలా చేయడానికి ఇద్దరు రీజన్స్ ఈ సినిమాకి. ఒకటి విక్కీ కౌశల్, ఇంకొకటి ఏఆర్ రెహమాన్ సార్. నిజంగా ఇచ్చి పడేశారు. స్టోరీలో కానీ మనం స్టఫ్ ఇస్తే ఆయన ఆడేసుకుంటారు. సో ప్రూవ్ చేశారు. మళ్ళీ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విక్కీ కౌశల్ గురించి ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. ఆయన 100% ఇచ్చారు ఈ సినిమా. కానీ అయినా కూడా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లో యాజ్ ఛత్రపతి సంభాజీ మహారాజు నెక్స్ట్ లెవెల్. రష్మిక మందానా కూడా ఆవిడ బెస్ట్ ఇచ్చారు. యాజ్ అందరూ బెస్ట్ ఇచ్చారు చెప్పాలంటే, ఎవ్వరూ తక్కువ చేయలేదు. పర్ఫెక్ట్ కాస్టింగ్ ఈ సినిమాకి. అండ్ టెక్నికల్గా చాలా సాలిడ్ ఫిల్మ్. ఈ సినిమాని మాత్రం థియేటర్లో మిస్ కాకండి. ఎందుకంటే ఆ క్రౌడ్లో మీరు సినిమా చూస్తేనే ఆ పర్టికులర్ క్లైమాక్స్ సీన్స్లో మీరు ఖచ్చితంగా చప్పట్లు కొడతారు. అండ్ ఆ హై కూడా మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో అది మాత్రం మిస్ అవ్వద్దు. సో చావా మూవీ పైన ఇది నా ఒపీనియన్. మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి మీ ఒపీనియన్ అంటే కమెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ యువర్ బిగ్ స్క్రీన్.